అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడుకి ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు పంపించారు. అర్జెంటుగా నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పి మీ పత్రికల ఫ్రంట్ పేజీల్లో నాకు బహిరంగ క్షమాపణ చెప్తూ మీరు వార్తలు రాయాలి, లేకపోతే నాకు 100 కోట్లు చెల్లించాలి పరువు నష్టం దావా కింద అని లీగల్ నోటీసులు పంపించారు. సో దీనికి ఆంధ్రజ్యోతి ఈనాడు పాపం వణికిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళకి జ్వరాలు వచ్చాయంట. ఎడిటర్లకి పబ్లిషర్లకి నిన్నటి నుంచి 104 జ్వరం ఉంది. అమ్మో ఏం చేయాలని వణికిపోతున్నారంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేశారు కాబట్టి, లీగల్ నోటీసులు ఇచ్చారు కాబట్టి. ఇందులో సాధారణంగా మనం లీగల్ నోటీసులు అనేవి పత్రికలకు సర్వసాధారణం. పాయింట్ నెంబర్ 1. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువ లీగల్ నోటీసులు ఎదుర్కొన్నది సాక్షినే ఇప్పుడు వరకు. కాబట్టి లీగల్ పత్రికలు, మీడియా వాళ్ళు లీగల్ నోటీసులకి ఎవరూ భయపడరు. ఒక సాధారణ రిపోర్టర్గా, జిల్లా స్థాయి రిపోర్టర్గా పనిచేసిన నాకే 7 లీగల్ నోటీసులు వచ్చాయి. 7. నేను ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, ఈనాడులో పనిచేస్తున్నప్పుడు అక్కడ గ్రానైట్ వాళ్ళ నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. అలాగే అక్కడ చేనేత జౌళి శాఖ వాళ్ళ నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. అలాగే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, అప్పట్లో టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. రోడ్డు కాంట్రాక్ట్ పనుల్లో ఇది మనం రాసామని. ఇట్లా లీగల్ నోటీసులకి ఒక సాధారణ రిపోర్టరే భయపడ్డు. అటువంటిది పత్రికల యాజమాన్యాలు భయపడతాయా? 100 కోట్లు కాదు, 10,000 కోట్లకు వేసినా భయపడవు. పైగా వాళ్ళకి ఒక ప్రూఫ్ దొరికింది. అమెరికాలో ఏది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకపోయినా 2021లో ఆగస్టులో గౌతమ్ అదానీ గారు వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి గారిని కలిశారు అని ఉంది. ఇంకెవరు అప్పటి ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది కదా, మనం మొన్న చూపించాం కదా. సో కాబట్టి ఇది పెద్దగా పట్టించుకోరు. మీకు వీలైతే అది మళ్ళీ చూపిస్తా. అంటే మళ్ళీ కొంతమంది అది లేదు గీదు అంటారేమో. ఆ డాక్యుమెంట్ చూసే ఉంటారు కదా చాలామంది, అయినా సరే మళ్ళీ చూపిస్తా. sec.gov ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొన్న మీకు చెప్పాను కదా, దీనిలోకి వెళ్ళి అదానీ అని టైప్ చేయండి. సెర్చ్లోకి వెళ్ళి అదానీ అని టైప్ చేయండి. ఇది యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్. దీనిలోకి వెళ్ళి మీరు అదానీ అని టైప్ చేస్తే గౌతమ్ అదానీ గారికి సంబంధించి ఆ స్కామ్ ఏంటి ఇదంతా కూడా ఓపెన్ అవుద్ది అనమాట. లిటిగేషన్ రిలీజెస్ అని ఇదిగోండి గౌతమ్ అదానీ కంప్లైంట్, ఎస్ఈసి కంప్లైంట్. ఎస్ఈసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, అంటే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో మీరు ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుద్ది. ఈ పీడిఎఫ్ ఫైల్లో మీరు 80వ పాయింట్ చూడొచ్చు. ఇదిగోండి 80వ పాయింట్ నుంచి 82, 81, 83 ఆ పాయింట్లు చూస్తే ఇదిగోండి ఈ పాయింట్లో చాలా క్లియర్గా ఉంది. ఇన్ ఆగస్ట్ 2021 గౌతమ్ అదానీ మెట్ పర్సనల్లీ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఆ తర్వాత ఆ మీటింగ్ తర్వాత ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ అని ఉంది. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే బ్రైబ్స్. చాలా క్లియర్గా ఉంది 83వ పాయింట్లో. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు రాశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌతమ్ అదానీ గారు కలిసి లంచం ఇస్తానని మాట ఇచ్చారు, లేదా లంచం ఇచ్చారు అని ఉంది. అంతకుముందు ఎంత లంచం ఎంత, దాని వాల్యూ ఎంత అనేది కూడా ఉంది. సో ఇంత క్లియర్గా ఉన్నాక వాళ్ళు భయపడరు. అసలు ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాత ఏ పత్రికలు వాళ్ళు భయపడరు. వాళ్ళు 100 పదాలు రాసినప్పుడు, 100 లైన్లు రాసినప్పుడు 10 లైన్లకు వాళ్ళకి ఆధారాలు దొరికితే చాలు, మిగిలిన 90 లైన్లు కూడా అల్లేస్తారు. అది కోర్టులు కూడా ఉపేక్షిస్తాయి. ఏమి తప్పు పట్టవు. ప్రాథమిక ఆధారాలు ఉంటే చాలు పత్రికల్లో, అది పత్రికా స్వేచ్ఛ అది ఇది అని కొట్టుకొస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన లీగల్ నోటీసుల్లో ఈనాడుకి ఆంధ్రజ్యోతికి పెద్దగా షేక్ అయ్యేది ఏం లేదు. పైగా ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు తన మీద కోడికత్తితో దాడి జరిగితేనే ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పలా. అటువంటిది పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టుకు వెళ్తారా? నారా లోకేష్ గారు సాక్షి మీద అప్పట్లో 2019లోనో 20లోనో ఒక కేసు వేశారు. 2019 అంతకుముందే అనుకుంటా. చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పి సాక్షిలో ఒక వార్త వేశారు. చిన్నబాబు చిరుతిళ్ళకే లక్షలకు లక్షలు ఖర్చు అయిపోయిందని చెప్పి సాక్షిలో వార్త ఇస్తే దాని మీద అప్పట్లోనే నారా లోకేష్ గారు
కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దాని మీద ఆయన పదే పదే కోర్టుకు వెళ్తున్నాడు, ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు. సో ఆయన అంత సీరియస్గా కేసును తీసుకొని ఆయనే నేరుగా అటెండ్ అయితేనే ఇప్పటికీ కోర్టులో ఏది ఫైనల్ తీర్పు రాలా. ఇన్నేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే వెళ్ళరు, ఆయన కేసుల్లోనే ఆయన కోర్టుకు వెళ్ళట్లేదు. తన ప్రాణాంతకం తన మీద కోడికెత్తేసి గుచ్చితేనే కోర్టుకు వెళ్ళలేదు, ఇంకా పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టుకు వెళ్తాడా? ఆయన తరపున లాయర్లు వెళ్తారు. సో ఏదో భయపడడానికి, అంటే ఇక్కడ ఆయన ఎందుకు మరేసాడు? ఆయనకు తెలుసు పరువు నష్టం దావా కేసుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయనకు కూడా కోర్టుకు వెళ్ళాలి, సో తను వెళ్ళను అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. దీనివలన ఏం ప్రయోజనం లేదనే సంగతి ఆయనకు తెలుసు. కానీ ఎందుకు ఇచ్చారంటారు? ప్రజల్ని చూడండి, నేను నిజాయితీ పరుణ్ణి, వాళ్ళు తప్పు రాశారు, అందుకని వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేశాను అని షో చేయడానికి, ఒక బిల్డప్ ఇవ్వడానికి, అలా చెప్పుకోవడానికి, ప్రజలకు సమాధానం చెప్పుకోవడానికి ఇచ్చారు తప్ప లీగల్ నోటీసులు. దీనివలన ఏమీ యూజ్ ఉండదని అందరికీ తెలుసు. పరువు నష్టం దావా కేసులు దేశవ్యాప్తంగా 10,000కు పైగా మూలుగుతున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఎప్పుడో 2000, 2005కు ముందు వేసిన కేసుల్లోనే ఇప్పటికీ తీర్పులు రాలా. ఇంక ఇప్పుడు వేసిన కేసుల్లో ఎప్పుడు తీర్పులు వస్తాయి? రావు, అసలు రావు. ఆ తర్వాత తీర్పులు వచ్చేసరికి 99% వీళ్ళకి ఫేవర్గానే వస్తాయి, పత్రికలకు ఫేవర్గానే వస్తాయి. పైగా ఇందులో ప్రాథమిక ఆధారం ఉంది కాబట్టి వాళ్ళు అస్సలు భయపడరు. కాకపోతే వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి హైప్ చేయడానికి, ఇదిగో మా బాస్ పరువు నష్టం దావా వేసాడు, ఎంత నిజాయితీ పరుడు కాకపోతే వాళ్ళ మీద పరువు నష్టం దావా కోర్టుకు వేస్తాడు. చూడండి, నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. పరువు నష్టం దావా వేశారని దాన్నే హైలైట్ చేస్తున్నారు. తప్పు చేసి తప్పుకు దొరికి ఆధార సహితంగా దొరికిన తర్వాత కూడా పరువు నష్టం దావా వేయడం అనేది ఒక కళ. సో అందుకు సన్మానించాలి. సో వీలైతే అది చేయండి. అంటే నేను చెప్పింది ఏంటంటే, అంతిమంగా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, అది క్యాడర్లో హైప్ కోసమో, లేదంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవడం కోసమో, దానికోసం ఈ పరువు నష్టం దావా అనేది ఉపయోగపడుతుంది తప్ప కోర్టుల్లో ఆయన గెలవడానికో, లీగల్గా ఆయన పైచేయి సాధించడానికో, ఈనాడు ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయడానికో, వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించుకోవడానికో అయితే ఉపయోగపడదు. 100% ఉపయోగపడదు. ఇది జస్ట్ ఒక ప్రమోషన్ లాంటిది. అంటే సమాధానం చెప్పుకోవడానికి, ఇదిగో నేను తప్పు చేయలేదు అందుకే నేను ఇచ్చాను అని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇదన్నమాట. సో కంటెంట్ నచ్చితే, చివరి వరకు చూసిన వాళ్ళు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్లో ఏమైనా తప్పులు, లోపాలు అట్లాంటివి ఏమైనా అనిపిస్తే ఇమీడియట్గా నాకు తెలియజేయండి, కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్లో కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తున్నాము. ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా సరే, మీ బ్రాండ్స్ ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మా నెంబర్లకు కాంటాక్ట్ చేయండి, లేదా మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.